జర్నలిస్ట్ అన్నది చాలా ప్రజలందరికీ కూడా ప్రేమగా ఉండి ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వాలు కావచ్చు, అధికారులు కావచ్చు, ఏదైనా కూడా ఒక విలేకరు ద్వారానే ఆ సమస్య బయటకు తీసుకొస్తే త్వరగా పరిష్కారమయ్యే విధంగా మీ విలేకరు ద్వారా ఉండదని కూడా ఈ సందర్భంలో చెప్పవలసిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఓట్లీ ప్రభుత్వం నుంచి కూడా ఈక్విటీషన్ ఫండ్ ఇచ్చే విధంగా గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడతాం. అలాగే ఏదైతే జాబులను ఇళ్ల స్థలాలను గవర్నర్ స్పీకర్ అయ్యప్ప గారు నియోజకవర్గం ఎమ్మెల్యే కాబట్టి ఆయనతో కూడా మాట్లాడి ఎవరైతే అర్హత ఉన్నారో అందరికీ కూడా ఇల్లు పట్టాలు ఇచ్చే బాధ్యత గవర్నర్ స్పీకర్ గారి ద్వారా కూడా మేము అందరూ కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంలో కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది. అలాగే పాత్రికేయులు అనేది చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం. అలాగే ప్రజలకి ఇది ప్రభుత్వానికి కూడా మధ్యవర్తిత్వం వహించేది ఈ పాత్రికేయులే. కొన్ని సమస్యల గురించి చాలా సార్లు మనం వింటున్నాం. వీటికి కూడా ప్రభుత్వం తరఫుని ఇళ్ల స్థలాలని, పిల్లలు చదువుకోవడానికి విద్యా వ్యవస్థలో రాయితీలని, వాళ్ళు కూడా ఎన్నో నష్టాలు ఓర్చుకొని ఈ వర్క్ చేస్తారు. అలాగే మీకు శాలరీస్ కానీ ఏముండవు. మా జనసేన పార్టీ నుండి ఎన్ఏ గవర్నమెంట్ కూడా మేము కోరుకున్నది ఏంటంటే ఈ పాత్రికేయ విధులు కూడా ప్రభుత్వం నుండి గృహాలని మళ్ళీ ఏర్పాటు చేయాలని. ఈ సమస్య చాలా మంది జరుగుతుంది. సుమారుగా ఏ పార్టీ వచ్చినా ఈ పాత్రికేయ విధులు గుర్తించడం అనేది జరగట్లేదు. పాత్రికేయులు లేకపోతే మనకి ప్రభుత్వంకి ఏ కార్యక్రమం కూడా వెళ్ళదు. ఎన్నో కొన్ని కష్టాలైనటువంటి కార్యక్రమాలను కూడా ప్రజల్లో తీసుకొచ్చి వాళ్ళు బాగుదలకు కూడా మంచి దిశానిర్దేశం చేసేటువంటి పాత్రికేయుల మిత్రులు పనిచేస్తున్నారు.